ప్రపంచ దేశాల్ని భయపెట్టే అమెరికాకు ఇప్పుడు భయం మొదలైంది. విషయం ఏమిటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అమెరికాలోని టాప్ సైంటిస్టులను వన్ బై వన్ టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తున్నారు. ఇక్కడ సైంటిస్టులు అంటే ఎవరో అల్లాటప్ప సైంటిస్టులు కాదు. అమెరికన్ మిలిటరీలో, న్యూక్లియర్ ప్రోగ్రాంలో, మిసైల్ ప్రోగ్రాంలో పనిచేస్తున్న వెరీ ఇంపార్టెంట్ టాప్ సైంటిస్టులు. జస్ట్ 1-2 సంవత్సరాల్లోనే దాదాపు 12 మంది టాప్ సైంటిస్టులను లేపేశారు. మొదట్లో ఈ సైంటిస్టులు నార్మల్గానే చనిపోయారు అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళు చనిపోయిన విధానాన్ని చూస్తే అనేక అనుమానాలు మొదలయ్యాయి. కొంతమంది సైంటిస్టుల బాడీస్ కూడా దొరకలేదు. మరి వాళ్ళను చంపేశారా, కిడ్నాప్ చేసి ఎక్కడైనా బంధించారా అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ మిస్ అయిన కొంతమంది సైంటిస్టులు కొన్ని నెలల ముందు లేదా రోజుల ముందు తమ స్నేహితులకు ఫోన్ చేసి మెసేజ్ చేసి, ఒకవేళ సడన్గా నేను చనిపోయినా, కనిపించకుండా పోయినా దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్కు ఇన్ఫామ్ చేయండి. నేను ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణాలని తీసుకోను, నాకేదైనా జరిగితే అది ఖచ్చితంగా వేరే వాళ్ళు చేసుంటారు అనే మెసేజ్లు ఇచ్చి మరీ వెళ్ళారు. అమెరికాలో ఇలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ అనుమానం రష్యా పైన, చైనా పైన వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఇరాన్ పైన కూడా వస్తుంది. ఎందుకంటే అమెరికాకు ఇరాన్కి మధ్య ప్రజెంట్ భారీ యుద్ధం జరుగుతుంది. కానీ ఇరాన్కి అమెరికా లోపల సెక్యూరిటీ ఫోర్సెస్ని దాటేసి సైంటిస్టులను ఎలిమినేట్ చేసేంత సీన్ లేదు. కానీ చైనాకు, రష్యాకు ఉంది. బట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సేమ్ ఇలాంటి సైంటిస్టుల పైన దాడులు చైనాలో కూడా జరుగుతున్నాయి. చైనాలోని టాప్ న్యూక్లియర్ సైంటిస్టులు, మిసైల్ సైంటిస్టులు కూడా అమెరికాలో లాగే మిస్ అవుతున్నారు. ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. మరి ఇలా చేస్తుంది ఎవరు? దీని వెనకాల ఎలాంటి శక్తులు ఉన్నాయి? రష్యానే ఈ 2 దేశాల్లో ఇలా చేస్తుందా అంటే అలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రష్యాకు చైనాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంకొంతమంది ఇది అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఒక సీక్రెట్ వార్. చైనా అమెరికా సైంటిస్టులను చంపుతుంది, అమెరికా చైనా సైంటిస్టులను ఎలిమినేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇందులో నిజమెంత? అలాగే రీసెంట్గా మన ఇండియా, రష్యా మధ్య ఒక వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్ జరిగింది. అదే రేలోస్. ఈ అగ్రిమెంట్ మనం అమెరికాకు ఇచ్చే ఒక గట్టి కౌంటర్ కాబోతుంది. అమెరికా పాకిస్తాన్తో చేతులు కలుపుతుంది కాబట్టి మనం ఇప్పుడు రష్యాతో మన సంబంధాల్ని మరింత డీప్ చేసుకుంటున్నాము. ఈ అగ్రిమెంట్లో ఇండియా, రష్యా కలిసి చేసే పనుల గురించి తెలిస్తే అమెరికాకు చెమటలు పట్టాల్సింది. అయితే ఈ అగ్రిమెంట్ ఏంటి? ఈ అగ్రిమెంట్ మన ఇండియన్ సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. రీసెంట్గా మనం క్రియేటర్ బ్లూ ప్రింట్ అనే ఒక కోర్స్ని లాంచ్ చేశాము. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1200 మంది ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ చేస్తూ లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. మీరు రోజు చూసే క్రియేటర్స్ అలా సంపాదిస్తున్నారు కూడా, ఇంక్లూడింగ్ మీ. ప్రతిరోజు రీల్స్, వీడియోస్ చూసి టైంపాస్ చేసే బదులు మీరే సొంతంగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, అసలు కంటెంట్ క్రియేషన్ ఏమాత్రం తెలియని వాళ్ళ కోసం నేను ఈ కోర్స్ని డిజైన్ చేశాను. ఇందులో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 వీడియోస్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో క్లియర్గా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంటెంట్ క్రియేషన్ గురించి ఏమీ తెలియకుండా ఈ కోర్స్ని ఉపయోగించి మీరు క్రియేటర్ అవ్వచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్గా మారాలి, యూట్యూబర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన కోర్సులో జాయిన్ అయిపోండి. ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అందులో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి స్వయంగా నేనే ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని క్రియేటర్ అవ్వాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. గత కొద్ది నెలలుగా అమెరికాలో భయం స్టార్ట్ అయింది. ఈవెన్ అమెరికన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన FBI, CIA కూడా కాస్త భయాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ అందరి కళ్ళు కప్పి ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అమెరికాలోని టాప్ సైంటిస్టులను టార్గెట్ చేసి వన్ బై వన్ ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 నుంచి 12 మంది సైంటిస్టులను ఎలిమినేట్ చేశారు. అయితే వీళ్ళు ఏదో ర్యాండమ్ సైంటిస్టులు కాదు. ఇందులో కొంతమంది వెరీ సెన్సిటివ్ అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ పైన పనిచేస్తున్నారు, ఇంకొంతమంది న్యూక్లియర్ వెపన్స్ పైన పనిచేస్తున్నారు, ఇంకొంతమంది స్పేస్ టెక్నాలజీ పైన, మిసైల్ టెక్నాలజీ పైన పనిచేస్తున్నారు. ఈ సైంటిస్టులను ఎలిమినేట్ చేయడం ద్వారా అమెరికా డిఫెన్స్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ని ఆపేయవచ్చు.
అదే ఉద్దేశంతో ప్రెసిడెంట్ అమెరికా సైంటిస్టులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా అమెరికాలో జరగడం ఇదే మొదటిసారి. నిజం చెప్పాలంటే అమెరికానే ఇతర దేశాల సైంటిస్టులను టార్గెట్ చేస్తుంది. మీకు గుర్తుందా, మన దేశ రాకెట్ సైంటిస్ట్ అయిన నంబి నారాయణన్ గారిపైన ఫేక్ కేసులు వేసి ఆయన్ని దాదాపు 20 సంవత్సరాల వరకు టార్చర్ చేశారు. ఇతన్ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఇతని అండర్లో మన భారత రాకెట్ ప్రోగ్రాం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన అభివృద్ధిని ఆపడానికి ఇతన్ని ట్రాప్ చేశారు. నిజానికి ఇతన్ని ఎలిమినేట్ చేద్దాము అనుకున్నారు, కానీ అది కుదరక ఇతన్ని ఒక దేశ ద్రోహిలాగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది చేసింది అమెరికాకు చెందిన CIA అని చాలామంది చెబుతారు. అండ్ దీనికి కేరళలోని పోలీసులు కూడా హెల్ప్ చేశారు. అంటే కేరళ పోలీసులో ఉన్న కొంతమంది చిల్లరగాళ్ళు డబ్బు కోసం దేశాన్ని, దేశ అభివృద్ధిని అమ్మేశారు. ఇలా అమెరికా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల టెక్నాలజీ అభివృద్ధిని ఆపింది. కానీ ఇప్పుడు అమెరికాను ఆపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. అమెరికాలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అందుకే ఇంటర్నల్గా అమెరికా గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ షేక్ అవుతున్నాయి. కానీ ఆ విషయం బయటకు తెలియకుండా కవర్ చేస్తూ వచ్చారు. ఒకసారి ఈ ట్వీట్ చూడండి. ఇది చేసింది అమెరికాలో ఒక ఫేమస్ టాప్ జర్నలిస్ట్. ఈమె ఫాక్స్ న్యూస్లో పనిచేస్తుంది. ఈమె చెబుతుంది 12 మంది అమెరికన్ టాప్ సైంటిస్టులు అనుమానాస్పదంగా మిస్ అయ్యారు, కొంతమంది మరణించారు. ఇది అమెరికాను వీక్ చేస్తుంది. అమెరికాలో జర్నలిస్టులు, అక్కడి మీడియా హౌస్లు ఇలాంటి విషయాలు మాట్లాడడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా పైన ఇలా సీక్రెట్గా ఎవరు దాడులు చేయలేదు. అప్పుడు అమెరికా పవర్ఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటి దాడులు అమెరికా పైన జరుగుతున్నాయి అంటే ప్రజెంట్ ఖచ్చితంగా అమెరికా వీక్గా మారింది అని అర్థం. 12 మంది సైంటిస్టులు అనుమానాస్పదంగా చనిపోవడం అనేది చాలా రేర్. అయితే ఇది కో ఇన్సిడెంటా లేదా ప్లాన్డ్ అటాకా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ప్రజల్లో అలాగే సెక్యూరిటీ ఏజెన్సీలో భయం మొదలైంది. వాళ్ళు ఈ విషయాన్ని డీప్గా స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలామంది ఇది చేస్తుంది చైనా అని చెప్తున్నారు. కానీ చైనాలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. చైనాకు చెందిన న్యూక్లియర్ సైంటిస్టులను, మిసైల్ సైంటిస్టులను ఇలాగే టార్గెట్ చేసి ఎవరో అంతం చేస్తున్నారు. గత 1-2 సంవత్సరాల్లో చైనా అండ్ అమెరికా కలిపి దాదాపు 22 మంది టాప్ సైంటిస్టులు చనిపోయారు, అనుమానాస్పదంగా చనిపోయారు. వీళ్ళను టార్గెట్ చేస్తుంది ఎవరు? ఏదైనా సీక్రెట్ సొసైటీ ఉందా? ఏదైనా సీక్రెట్ ఆర్గనైజేషన్ అమెరికాను, చైనాను వీక్ చేయడానికి ఇలా చేస్తుందా? తెలియదు. ప్రపంచ దేశాల్ని బెదిరించే అమెరికన్ సీక్రెట్ సర్వీస్కి కూడా దీనికి సంబంధించిన ఎటువంటి క్లూ లేదు. మన దేశం పైన కూడా ఇలాంటి దాడి జరిగింది. 2010 నుంచి 15 సమయంలో మన దేశంలో ఉన్న 11 మంది టాప్ న్యూక్లియర్ అండ్ రాకెట్ సైంటిస్టులను టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు. దీని వెనక అమెరికా హస్తం ఉంది అని చెప్తారు. కానీ మనం దాన్ని ప్రూవ్ చేయలేము. ఎందుకంటే మన దేశంలోనే దేశద్రోహులు చాలామంది ఉన్నారు. మన దేశంలోని పోలీసులు, ఎస్పెషల్లీ ఈ కేరళ పోలీసులు డాలర్స్కి అమ్ముడుపోయి మన దేశ టాప్ సైంటిస్ట్ అయిన నంబి నారాయణన్ గారిని 20 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టారు. అలాంటిది వీళ్ళ విషయంలో కూడా అలాగే జరిగి ఉంటుంది. అందుకే నేను ప్రతిసారి చెప్తుంటాను, మనకు శత్రువులు బయట ఎక్కడో లేరు, మన దేశంలోనే మనతో పాటే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు హోమీ జహంగీర్ బాబా. ఈయన మన దేశ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఈయన మరణం కూడా చాలా అనుమానాస్పదంగా జరిగింది. ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ వేగంగా డెవలప్ అవ్వడం ఇష్టం లేక మన శత్రు దేశాలు ఇతన్ని ఎలిమినేట్ చేశాయి. ఇతని హత్య వెనక అమెరికా CIA, పాకిస్తాన్ ISI అండ్ చైనాకు చెందిన CCP కూడా ఉంది అని చెప్తారు. ఇలాంటి దాడులు మన దేశంలో ఇప్పుడు తగ్గాయి. ప్రజెంట్ మన దేశం స్ట్రాంగ్ అవుతుంది. మన దేశంలో ఇలాంటి పనులు చేయడానికి శత్రువులు ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు అమెరికాలోని ప్రజలు అండ్ లీడర్లు ట్రంప్ గవర్నమెంట్ పైన ప్రెజర్ చేయడంతో రీసెంట్గా ఈ సైంటిస్టుల మరణాలపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. వైట్ హౌస్ నుంచి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టుగా స్టేట్మెంట్ వచ్చింది. అమెరికాని, చైనాని ఒకేసారి టార్గెట్ చేస్తుంది ఎవరు కావచ్చు? లేదా ఈ 2 దేశాల మధ్య ఇంటర్నల్గా సీక్రెట్ వార్ ఏమైనా జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఇక రీసెంట్గా మనం రష్యాతో చేసుకున్న మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్ విషయానికి వస్తే ఇది మనకు ఒక వెరీ గుడ్ న్యూస్. ఈ అగ్రిమెంట్ అండర్లో ఇకపై మన ఇండియాలో 3000 మంది రష్యన్ సైనికులు ఆల్వేస్ డిప్లాయ్ అయి ఉంటారు. అంటే ఇకపై రష్యా సైనికులు మనల్ని కాపాడతారు అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కాపాడడానికి వేరే దేశ సైనికులు మనకు అవసరం లేదు. మన జవాన్లు మన దేశాన్ని డిఫెన్స్ చేయడానికి ఎంత దాగైనా వెళ్తారు, ఎంతటి శత్రువులతో అయినా పోరాడతారు. మనల్ని మనం కాపాడుకోగలం. ఈ అగ్రిమెంట్ అండర్లో రష్యా సైనికులు ఆల్వేస్ మన దేశంలో ఉంటారు. అలాగే మన సైనికులు కూడా రష్యాలో డిప్లాయ్ అయి ఉంటారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెండు దేశాల మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్ పేరు రేలోస్, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్. దీని ప్రకారం రష్యాకు చెందిన 10 ఎయిర్క్రాఫ్ట్లు, 5 వార్షిప్లు, దాదాపు 3,000 మంది సైనికులు మన ఇండియాలో ఆల్వేస్ డిప్లాయ్ అయి ఉంటారు. సేమ్ అలాగే మన 10 ఎయిర్క్రాఫ్ట్లు, 5 వార్షిప్లు, మన 3,000 మంది జవాన్లు రష్యాలో ఉంటారు. రేపు మనపైన ఎవరైనా యుద్ధానికి వచ్చినా, మన దేశం నుంచి రష్యా ఇతర దేశం పైన ఆపరేషన్ చేయాలి అనుకున్నా ఈ అగ్రిమెంట్ అండర్లో చేయవచ్చు. ఇలాంటి సిమిలర్ అగ్రిమెంట్ మనకు అమెరికాకు కూడా ఉంది. దాని పేరే లెమోవా, లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ అండర్లో అమెరికా మన పోర్ట్స్ని, ఎయిర్ బేసెస్ని యూజ్ చేయవచ్చు. కానీ దానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. అండ్ అమెరికన్ సైనికులు మన దేశంలోకి వచ్చి ఎక్కువ రోజులు ఉండకూడదు, మ్యాక్సిమం వారం కన్నా ఎక్కువ ఉండకూడదు, తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మనం రష్యాతో చేసుకున్న అగ్రిమెంట్లో ఇలాంటి కండిషన్లు లేవు. వాళ్ళు మన దేశంలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, అలాగే మన సైనికులు రష్యాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నిజానికి ఈ అగ్రిమెంట్ కోసం రష్యా మనల్ని ఎప్పటి నుంచో అడుగుతుంది. కానీ మనమే ఈ అగ్రిమెంట్ చేసుకుంటే అమెరికాకు, యూరోపియన్ దేశాలకు శత్రువులుగా మారుతాము అని దీన్ని హోల్లో పెట్టాము. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ ప్రతిసారి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న ఎంతో అంత సంపదను ఈ ట్రంప్ కొడుకు కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈ పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతుల్లో ఉంటుంది. అందుకే ట్రంప్ మన ఇండియా కన్నా ఎక్కువగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు భవిష్యత్తులో మనకు పాకిస్తాన్కి మధ్య ఖచ్చితంగా ఒక అతిపెద్ద యుద్ధం జరుగుతుంది, అందులో డౌటే లేదు. ఆ సమయంలో అమెరికా పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేసి మన ఇండియాకు భారీ నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకే అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త పడుతూ మనం రష్యాతో ఫుల్ మిలిటరీ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నాము. రేపు పాకిస్తాన్, అమెరికా కలిసి మన భారత్ పైన ఏదైనా ఆపరేషన్ చేసినా, డైరెక్ట్గా యుద్ధానికి వచ్చినా మనం రష్యాతో కలిసి ఈ పాకిస్తాన్కి, అమెరికాకు గట్టి కౌంటర్ ఇవ్వవచ్చు. మనం రష్యాతో ఈ అగ్రిమెంట్ చేసుకున్నాము అని తెలిసి వెంటనే ట్రంప్ పైన ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే జియో పొలిటికల్గా చూస్తే మనకు అమెరికా కన్నా అమెరికాకి మన భారత్ అవసరం ఎక్కువగా ఉంది. గత 30 సంవత్సరాలుగా అమెరికాకు ఎన్నికైన ప్రతి ప్రెసిడెంట్ ఇండియాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు, ఇండియాను మరింత దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రంప్ దానికి కంప్లీట్ ఆపోజిట్గా నిలబడ్డాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్న జియో పొలిటికల్ నిపుణులు అండ్ ఇతర పొలిటీషియన్లు ట్రంప్ను తిడుతున్నారు. నువ్వు భారత్ లాంటి గొప్ప దేశాన్ని వదిలేసి పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశంతో చేతులు కలుపుతున్నావు. ఈ పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్ని మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటూ పొగుడుతున్నావు. కానీ వీడికి నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తున్న ఇరాన్ ఐఆర్జీసీ ఫోర్స్తో డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. రేపు ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ నీకు ప్రమాదంగా మారుతుంది అని ట్రంప్కు వార్నింగ్ ఇస్తున్నారు. కానీ మీ అందరికీ ట్రంప్ గురించి తెలిసిందే, తల పొగరు ఎక్కువగా ఉన్న వ్యక్తి. ఇతను చెబితే వినడు. మన తెలుగులో ఒక సామెత ఉంది, చెబితే వినకపోతే చెడంగా చూడాలి అని. ట్రంప్ ఇప్పుడు ఎవరి మాట వినట్లేదు. ప్రమాదం అని తెలిసి కూడా పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నాడు. ఇతని పతనం దగ్గరలో ఉంది అని చాలామంది చెబుతున్నారు. మరి ఏమవుతుందో మనం వేచి చూడాలి. మొత్తంగా ఈ ట్రంప్ కారణంగా ఇండియా రష్యా రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. వెరీ సూన్ మన ఇండియా రష్యా మధ్య ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్ర జరగబోతుంది. అది పెద్ద లెవెల్లో ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఇండియా రష్యా అగ్రిమెంట్ ప్రజెంట్ పేపర్ పైనే ఉంది. వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు, రష్యా మిలిటరీ మన దేశంలోకి, మన మిలిటరీ రష్యాలోకి డిప్లాయ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ని మీరంతా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇండియా మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతుంది, ఒక మేజర్ ప్లేయర్గా మారుతుంది. రష్యా మన ఇండియాను ఎప్పటి నుంచో మన భూమికి నార్త్ భాగంలో ఉన్న ఆర్కిటిక్ ప్రాంతంలో మిలిటరీ ప్రెజెన్స్ని పెంచమని అడుగుతుంది. ఎందుకు అంటే ఆర్కిటిక్ భాగంలో ఉన్న మంచు మొత్తం కరిగి కొత్తగా షిప్పింగ్ రూట్స్ ఏర్పడుతున్నాయి, అంటే న్యూ ట్రేడ్ రూట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ రీజియన్లో ఆల్రెడీ చైనా, రష్యా, అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ద్వారా మనం రష్యా పోర్ట్లను ఉపయోగించి మన నేవీ ప్రెజెన్స్ని అక్కడ పెంచబోతున్నాము. ఇది మన భారత్కి ఒక వెరీ గుడ్ న్యూస్. నిజంగా మన భారత్కి రాబోయే 50-60 సంవత్సరాల వరకు ఈ రష్యా మిత్ర దేశంగానే ఉండబోతుంది. అయితే దీనిపైన ట్రంప్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ట్రంప్ పైన ఆల్రెడీ తమ దేశ లీడర్లు ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టారు. భారత్ లాంటి గొప్ప దేశాన్ని వదిలిపెట్టి ఉగ్రవాద దేశంతో చేతులు కలుపుతున్నావు అంటూ అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. మరి ట్రంప్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతాడో మనం వేచి చూడాలి. చివరగా మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిజైన్ చేసిన ఈ క్రియేటర్ బ్లూ ప్రింట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని మీకు తెలుగులో ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు.
దిస్ ఈజ్ ది ఓన్లీ కోర్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే మన కోర్సులో జాయిన్ అయిపోండి. వీకెండ్ లైవ్ క్లాస్లో కలుద్దాం. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికా అండ్ చైనాలో ఉన్న టాప్ డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ సైంటిస్టులను ఎలిమినేట్ చేస్తుంది ఎవరు కావచ్చు? మనకు తెలియని సీక్రెట్ సూపర్ పవర్ ఈ ప్రపంచంలో వేరే ఏదైనా ఉందా? అలాగే మన ఇండియా అమెరికాను దూరం పెట్టి రష్యాతో మిలిటరీ పరంగా క్లోజ్ అవ్వడం మంచి నిర్ణయమా లేదా మిస్టేకా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.